కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ తెలంగాణ కిషన్ రెడ్డి ఒక బలమైన కామెంట్ చేశారు. లోక్సభ ఎన్నికల్లో ఇక పొత్తులు ఉండవు, మేము ఒంటరిగా పోటీ చేస్తున్నాము అంటే ఎందుకని ఆ కామెంట్ చేయాల్సి వచ్చింది? అంటే బీఆర్ఎస్ బీజేపీ కలుస్తుందన్న ఊహాగానాలు అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతీశాయి, కలిసాయన్నది. ఇప్పుడు కూడా కలుస్తాయన్న ఊహాగానాలు ఇంకా కొనసాగుతున్నాయి. సో ఆ ఊహాగానాలు ఉన్నాయి కనుక క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. లేకపోతే అసలు తెలంగాణలో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో కలిశారు. జనసేన ఎక్కడా ప్రభావం చూపలేదు. అందువల్ల జనసేనతో పొత్తు అనేది ఆంధ్రప్రదేశ్కే పరిమితం. అది కూడా మరి టీడీపీతో జనసేన కలిస్తే బీజేపీ కలుస్తుందా లేదా తెలియదు కనుక ఇంకా అక్కడ పూర్తిగా మనకు క్లారిటీ లేదు బీజేపీ వ్యూహం ఏంటని. తెలంగాణలో మాత్రం ఇక జనసేనతో లోక్సభ ఎన్నికల కలిసేది ఉండదు. 119 అసెంబ్లీ సీట్లు ఉన్నప్పుడు 8 సీట్లు ఇవ్వగలిగారు. 17 లోక్సభ సీట్లు ఉన్నప్పుడు ఇవ్వలేరు కదా, సీట్లు ఇవ్వలేరు. జనసేన ప్రభావం కూడా చూపలేదు. అందువల్ల ఇక జనసేన వల్ల ప్రయోజనం ఉంటుంది అని బీజేపీలో ఎవరు అనుకోరు. అందువల్ల ఆ అవకాశమే లేదు. ఇక తెలంగాణలో జనసేనతో లేనప్పుడు ఎవరితో పొత్తు? ఇక తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో కలవకుండా తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో కలిసే అవకాశమే లేదు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నిర్ణయం తీసుకోలేదు జనసేన టీడీపీలతో కలుస్తామా లేదా అని. ఒకవేళ అక్కడ కలిస్తే తెలంగాణలో తెలుగుదేశంతో కలవడానికి స్కోప్ ఉంటుంది. ఒకవేళ తెలుగుదేశం తెలంగాణలో పోటీ చేయదలుచుకోకపోయినా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ కలిస్తే తెలంగాణలో బేషరతుగా మద్దతు ఇస్తుంది. అందువల్ల తెలుగుదేశం పార్టీతో కలవడమా లేదా అనేది తెలంగాణ నాయకత్వం ముందున్న అంశం కాదు. అది జాతీయ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ దృష్టిలో పెట్టుకొని తీసుకోవాల్సిన నిర్ణయం. సో అక్కడ నిర్ణయం జరిగితే ఇక్కడ ఆటోమేటిక్గా అవుతుంది. ఇక జనసేన తెలుగుదేశం తీసేస్తే ఇక మిగిలిన ఏకైక పార్టీ బీఆర్ఎస్. అందువల్ల బీఆర్ఎస్తో కలవాలి అనే అంశం పైన భిన్నమైన అంచనాలు బీజేపీలో ఉన్నాయి. నేను గతంలో కూడా వివరించినట్లు పొలిటికల్ అరిథమెటిక్ రీత్యా చూస్తే బీఆర్ఎస్తో కలవడం ప్రయోజనకరం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అందువల్ల కాంగ్రెస్ ఊపులో ఉంది కనుక కాంగ్రెస్ని ఎదుర్కోవటానికి బీజేపీ బీఆర్ఎస్లు కలిస్తే పొలిటికల్ అరిథమెటిక్ డెఫినెట్గా క్లియర్ ఎడ్జ్ ఉంటుంది. మ్యాక్రో లెవెల్లో రాష్ట్ర స్థాయిలో చూసినా ఉంటుంది, నియోజకవర్గ స్థాయిలో అయినా ఉంటుంది. కానీ అదే సమయంలో పొలిటికల్ కెమిస్ట్రీ ఎలా ఉంటుంది, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య కుచ్ హై అంటేనే తీసిపడేశారు ప్రజలు. అటు బీఆర్ఎస్ను తీసిపడేశాడు, ఇటు బీజేపీని తీసిపడేశాడు. లేకపోతే బీజేపీకి ఏ అంచనా ప్రకారం చూసినా 20-25% ఓటింగ్ వచ్చేది, 20 సీట్స్ కన్నా తగ్గకుండా వచ్చేది. అందువల్ల ఆల్రెడీ బండి సంజయ్ని డ్రాప్ చేయడము, కవితను అరెస్ట్ చేయకపోవడము, వీటి వల్ల ఆల్రెడీ ప్రజల్లో బలమైన అనుమానాలు కలిగి బీఆర్ఎస్ బీజేపీల బంధం పైన ఊహాగానాల నేపథ్యంలో ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీకి పోకుండా కాంగ్రెస్కి షిఫ్ట్ అయింది. సో అది కాంగ్రెస్కి లాభమైంది. ఇక లోక్సభ ఎన్నికల్లో కూడా అదే జరుగుతుంది అన్న అనుమానం కూడా ఉంది. దాంతోపాటు మూడవది ఏంటి అంటే మోడీ హవా ఉంటుంది కనుక అసలు బీఆర్ఎస్తో కలవాల్సిన అవసరం ఏంటి? అసలు లోక్సభ ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్ఏ ఫీల్డ్లో ఉండదు. ఇట్ ఇస్ అ ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్గా ఉంటుంది. అంటే మీకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మోడీని చూసి ఓటు వేయలే జనం. ఎందుకంటే అది మోడీ అనే అంశమే లేదు ఇక్కడ. ఎందుకంటే మీకు ఇప్పుడు లోక్నీతి CSDS పోల్ స్టడీలో కూడా నరేంద్ర మోడీని చూసి 3% మాత్రమే ఓటేశారు బీజేపీకి. సో అందువల్ల మోడీ అనే ఫ్యాక్టర్ అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేయలే. కానీ లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ అనే ఫ్యాక్టర్ ఉండదు. కేసీఆర్ను ఓడించడమా గెలిపించడమా అనే పొలిటికల్ క్వశ్చన్ ప్రజల ముందు ఉండదు. ప్రజల ముందుండే పొలిటికల్ క్వశ్చన్ ఏంటంటే మోడీని గెలిపించడమా ఓడించడమా అనేది. సో కేసీఆర్ను గెలిపించడమా ఓడించడమా అనే పొలిటికల్ క్వశ్చన్లో బీజేపీ ముందు లేదు. బీజేపీ బీఆర్ఎస్తో ఉన్నదన్న అనుమానంతో ప్రజలు శిక్షించారు. కానీ లోక్సభ ఎన్నికల్లో అసలు ఆ పొలిటికల్ క్వశ్చనే ప్రజల ముందు ఉండదు. ప్రజల ముందుండే పొలిటికల్ క్వశ్చన్ ఏంటంటే మోడీకి మళ్ళీ ఇంకోసారి అధికారం ఇవ్వాలా వద్దా అనేది. ఆ పొలిటికల్ క్వశ్చన్ ప్రజల ముందుకు వచ్చినప్పుడు బీజేపీ అడ్వాంటేజెస్ గ్రౌండ్లో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇప్పటికీ మోడీ ఇమేజ్ బలంగా ఉండడం దీనికి కారణం. అందువల్ల లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ఏ ఇర్రెలవెంట్ అయినప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఎందుకు? కాంగ్రెస్తో మనమే నేరుగా ఢీ కొంటే ఎక్కువ సీట్లు గెలవచ్చు,
2019లోనే 4 సీట్లు గెలుచుకోగలిగాం కదా. ఇటీవల కూడా మీకు ఉత్తర తెలంగాణలో మంచి విజయాలు బీఆర్ఎస్ సాధించింది. రాజకీయ వాతావరణం అనుక వస్తే ఏదో ఖమ్మం లోక్సభ సీట్ లాంటివి వదిలేస్తే ఆ తెలంగాణలో తాము బలమైన పోటీ ఇవ్వచ్చన్నది బీజేపీ నేతల అంచనా. అందువల్ల ఇక పొత్తులు లేవు అనే క్లారిటీ ఇవ్వడం ద్వారా పార్టీలోనూ ఉన్న గందరగోళం, బయట ఉన్న గందరగోళానికి క్లోజ్ చేయాలనేది బహుశా బీజేపీ నాయకత్వ అంచనా. కానీ ఎంత నాయకులు చెప్పినా మేము ఉండవని, చివరి నిమిషం వరకు ఏమవుతుందో ఎవరికీ తెలియదు. అంతవరకు ప్రజల అనుమానంతోనే చూస్తూ ఉంటారు.